ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యేసు ప్రభువారు స్వయంగా ఆయన నోటితో మాట్లాడిన ఒక దీవెనకరమైన మాటను మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. ప్రభు అయిన యేసు ఈ వచనంలో మన జీవితానికి సరైన ప్రాధాన్యత ఏమిటో మనకి నేర్పిస్తున్నారు. మనుషులుగా మనకు ఆహారం, బట్టలు, డబ్బు, ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు, పిల్లల గురించి ఎన్నో ఆందోళనలు ఉంటాయి. కానీ యేసు అంటున్నారు, ముందుగా దేవుని రాజ్యాన్ని వెదకండి అని. దేవుని రాజ్యాన్ని వెదకడం అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన మాట ప్రకారం జీవించడం. ఆయన నీతిని వెదకడం అంటే మన ఆలోచనలు, మాటలు, పనులు దేవునికి ఇష్టమైనవిగా మార్చడం. మనము దేవునిని మొదటిగా వెతికినప్పుడు ఆయన మన అవసరాలను మర్చిపోడు. ఆయన మన జీవితంలో శాంతి, నడిపింపు, ఆశీర్వాదం కలుగుతాయి. ప్రపంచ విషయాలు మనల్ని కలవరపెట్టినా దేవుని రాజ్యం మన హృదయంలో స్థిరత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఇలా అడగాలి, ప్రభువా, ఈరోజు నా ఎడల నీ చిత్తం ఏమిటి? నేను నీ రాజ్యానికి ఉపయోగపడేలా ఎలా జీవించాలి? దేవునికి మొదటి స్థానం ఇచ్చిన జీవితం ఎప్పటికీ ఎన్నటికీ వృధా కాదు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో నీకే మొదటి స్థానం ఇవ్వడానికి మాకు కృప దయచేయండి. లోక ఆందోళన కంటే నీ రాజ్యాన్ని, నీ నీతిని వెదకే హృదయాన్ని మాలో కలుగు చేయండి. మా అవసరాలను నువ్వు చూసుకుంటావని నమ్మకంతో జీవించడానికి సహాయపడండి. మా ఆలోచనలు, మాటలు, పనులు నీకు మహిమ కలిగించినట్లుగా నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.